టౌన్ యూనియన్ ప్రెసిడెంట్ని అండి, ట్యాక్సీ యూనియన్ ప్రెసిడెంట్ని. అలాగే నేను 2 సంవత్సరాల క్రితం అంబులెన్స్ యూనియన్ ప్రెసిడెంట్గా మన అంబులెన్స్ సభ్యులు అందరూ కలిసి నన్ను పెట్టుకోవడం జరిగిందండి. ఈ 2 సంవత్సరాల నుంచి కూడా మేము అందరం కలిసికట్టుగా ఉండి ఈ వ్యాపారాన్ని మేము కొనసాగించుకుంటున్నామండి. అలాగే ధవళేశ్వరం దగ్గర ఆ ఊరు నుంచి, ధవళేశ్వరం కాకుండా ఏ ఊరు అది, విజయేశ్వరం నుంచి కమలరాజ్ అని చెప్పేసి 1.5 year బ్యాక్ ఒక అతను వచ్చాడండి. వచ్చి మా యూనియన్లో సభ్యుడిగా జాయిన్ అయ్యి వాండకం డ్రైవర్గా అంబులెన్స్ తిప్పుకుంటున్నాడండి. తిప్పుకుండి గాయత్రి న్యూరో హాస్పిటల్కి అతను అంబులెన్స్ పెట్టుకున్నాడండి. ఒక హాస్పిటల్ పెట్టుకున్న తర్వాత ఇంకొక అంబులెన్స్ కొనుక్కుని గవర్నమెంట్ హాస్పిటల్లో పెట్టుకున్నాడండి. మాతో పాటే తిరుగుతున్నాడండి. తిరుగుతూ ఉండగా ఇది ఒకరోజు ఏం జరిగిందంటే అండి, ఈనాడు పేపర్లోనండి న్యూస్ వచ్చిందండి. న్యూస్ వచ్చి ఇలాగ అధిక మొత్తంలో రేట్లు వసూలు చేస్తున్నారని చెప్పేసి ఈనాడు పేపర్లో వచ్చిందండి. ఈనాడు పేపర్లో వచ్చి ఈ కమలరాజ్ అనే అతను బండి నెంబర్తో వచ్చిందండి. వస్తే దాని గురించి మేము అందరం కూడా భీమవరం వెళ్ళి కలెక్టర్ గారి ఆఫీసులో డిఎంహెచ్ఓ గారితో వాళ్ళతోటి మీటింగ్ పెట్టుకుని మేము మాట్లాడి గవర్నమెంట్ రేట్లకి వెళ్తామని చెప్పి చెప్పడం జరిగిందండి. చెప్పడం జరిగి వచ్చిన తర్వాత ఇతనిపై ఫేస్బుక్లో ఓ పోస్ట్ వచ్చిందండి. ఇతను కప్పల కమలరాజు ఇలాగా అధిక ధరలు వసూలు చేస్తున్నాడు అని చెప్పేసి వచ్చిందండి. అలాగే అంతకు ముందు కూడా ఇతను 2-3 దగ్గర లోకల్లో 2,500, రాజమండ్రి వెళ్తే 6,000, విజయవాడ వెళ్తే 13,000 ఇలా వసూలు చేశారని చెప్పి కస్టమర్లే డైరెక్ట్గా ఎవిడెన్స్తో సహా ఉన్నారండి. ఉంటే దాని గురించి అని చెప్పేసి మేము మీటింగ్ పెట్టి అతన్ని మందలించడం జరిగిందండి. మందలించినప్పుడు మాకు లెటర్ రాసి ఇచ్చాడండి యూనియన్కి లెటర్ రాసిచ్చి, ఇదిగోనండి లెటరు, యూనియన్కి లెటర్ రాసిచ్చి ఇంకెప్పుడు కూడా నేను ఇలాంటి రేట్లకి వెళ్ళను, మీరు అందరూ ఏ రేటుకి వెళ్తే ఆ రేటుకే వెళ్తానని చెప్పేసి చెప్పడం జరిగిందండి. ఆ తర్వాత వారం రోజులకే మళ్ళీ రాజమండ్రి కిరాయికి వెళ్ళి 6,000 రూపాయలు డిమాండ్ చేసేయడని చెప్పేసి ఒక కంప్లైంట్ వచ్చిందండి. ఆ కంప్లైంట్ కూడా మేము మాట్లాడుతూ ఉండగా ఫేస్బుక్లో సిహెచ్ ప్రవీణ్ అని చెప్పి ఒక ఫేస్బుక్లో పోస్ట్ వచ్చిందండి. ఆ పోస్ట్లో నా తండ్రి నేను కప్పల కమలరాజు అనే అంబులెన్స్ పురమాయించుకుని రాజమండ్రి వెళ్తుంటే నేను ఫుల్ సిలిండర్ ఉందని చెప్పేసి, ఆక్సిజన్ సిలిండర్ ఫుల్ ఉందని చెప్పేసి దాన్ని 30% సిలిండర్ ఉండగానే నా తండ్రిని తీసుకెళ్తుంటే మార్గ మధ్యలోనే చనిపోయాడు. డెల్టా హాస్పిటల్కి తీసుకెళ్తే మంచిదని చెప్పాడు నాకు. ఇతని మీద ఏ చర్య యూనియన్ వాళ్ళు తీసుకుంటలేదు కాబట్టి ఇతను చేసే అంబులెన్స్ మీద, ఇతను ఉండి యూనియన్ మీద కూడా మేము కేసు వేస్తానని చెప్పి ఒక పోస్ట్ వచ్చిందండి. ఆ పోస్ట్ గురించి కప్పల కమలరాజుని మేము మీటింగ్ పెట్టి ఇది ఎవరు చేశారు, ఎప్పుడు వెళ్ళావని చెప్పి మేము నిలదీగా, ఇది నేను వెళ్ళలేదు, ఈ కిరాయికి నేను వెళ్ళలేదు, ఇది నాది కాదు అని చెప్పేసి అన్నాడండి. అని చెప్పేసి అంటే దాని గురించి మేము ఎవరైనామని చెప్పేసి మీటింగ్ పెడితే ఆ మీటింగ్లో మేము 4-5 మీటింగ్లు పెట్టినా సరే అతను మా మీదే ఎలిగేషన్ తెస్తున్నాడు తప్ప అతను ఏది చేయట్లేదండి. అప్పుడు మేము లాయర్ గారిని సంప్రదింతే ఆ లాయర్ గారు ఏమన్నారంటే, ఇది ఫేస్బుక్లో వచ్చిన న్యూసు, ఇది సైబర్ క్రైమ్కి వెళ్తుంది కాబట్టి సైబర్ క్రైమ్లో కేసు పెట్టమంటే ఈ కమలరాజ్ అనే అతన్ని మేము సైబర్ క్రైమ్లో కేసు పెట్టమని చెప్పామండి. యూనియన్ వస్తుందని చెప్పాము. ఆ క్రైమ్లో కేసు పెట్టడం మానేసి మా మీద ఆ వేళ లాస్ట్ ఇది మే నెల 19వ తారీఖునండి మా మీద తిట్టడం, యూనియన్ని అమ్మనా బూతులు తిట్టి నానా ఇబ్బందులు పెడుతున్నారు తిట్టి అమ్మల్ని పిల్లల్ని అందరినీ తిట్టాడండి. ఆ తిడటం వల్ల మేమేం చేసామంటే, మేము ఎవరిని తిడుతున్నావు నువ్వు అని చెప్పేసి అన్నందుకు మా మీద కలబడి మమ్మల్ని దౌర్జన్యంగా చేసి నీ మీద ఎస్టీ కేసు పెడతాను, నేను అట్రాసిటీ ఎస్సీ అట్రాసిటీ కేసు పెడతాం మీ మీద, మీ యూనియన్ అందరినీ కూడా వదలలేను, ప్రెసిడెంట్ కొడుకుని అసలు వదలను, అట్రాసిటీ కేసు పెడితే నాకు గవర్నమెంట్ నుంచి కూడా కొంత డబ్బు వస్తుంది నాకు అని చెప్పేసి చెప్పడం జరిగిందండి. అలాగే అట్రాసిటీ కేసు మా మీద పెట్టారండి, నా మీద మా అబ్బాయి మీద పెట్టారండి. ఎఫ్ఐఆర్ నెంబర్ 106 అండి, 106 అండి ఎఫ్ఐఆర్ నెంబరు 2024 మా మీద ఎఫ్ఐఆర్ కట్టారండి. డిఎస్పీ ఎంక్వైరీ జరుగుతుందండి. అయితే మళ్ళీ ఇందాక న్యూస్ ఏంటంటే రేపు పొద్దుట తణుకులో వచ్చి ధర్నా చేస్తారంటండి, తణుకులో వచ్చి టెంట్ వేసి ధర్నా చేస్తారంటండి. ఇదిగోనండి నా అంబులెన్స్ గ్లాసులు పగలగొట్టేశారండి, ఇదిగోనండి నా అంబులెన్స్ గ్లాసులు పగలగొట్టేశారండి. నేను ఎవరికి కూడా కంప్లైంట్ కూడా పెట్టుకోలేదండి, కర్రతో పగలగొట్టేశారండి గ్లాసులు. అదండి ఇదిగోనండి మాకు కలెక్టర్ గారు ఇచ్చిన, ఇదిగోనండి భీమవరం కలెక్టర్ వారు ఇచ్చిన ఆర్డర్స్ అండి మాకు వెళ్ళమని చెప్పి. ఈ అడ్రస్ని కాదు అని చెప్పి మేము అతన్ని మందలించినందుకు, అతన్ని మేము కట్టుబాటు చేస్తున్నందుకు, మాకులాగే వెళ్ళమన్నందుకు మా మీద అట్రాసిటీ కేసులు పెట్టి దౌర్జన్యం చేస్తున్నారండి మా మీద. దీని గురించి మరి మాకు న్యాయం జరిగేలాగా మీడియాకి మేము విన్నవించుకుంటున్నామండి.
ఇది గవర్నమెంట్ కూడా దీని మీద కుల వ్యవస్థ ఎప్పుడు కూడా మా యూనియన్లో లేదండి. మేము అన్ని కులాల వాళ్ళు ఉంటామండి, యూనియన్లోనూ అందరూ ఉంటామండి. మోటార్ కులం అంటేనే అన్ని కులాలతో కలిపి ఉన్నదండి. ఈ ఈ సబ్జెక్ట్ జరిగిన తర్వాత నేను ప్రెసిడెంట్గా రిజైన్ చేసి పెదపూడి సురేష్ అని చెప్పేసి ఈయన్ని మేము ప్రెసిడెంట్గా ఎన్నుకున్నామండి. ఈయన కూడా ఏం సమాధానం చెప్పాడో ఒకసారి తీసుకోండి. ఒక ఆల్మోస్ట్ నేను యూనియన్లో ఒక సభ్యుడిని. అయితే ఆ రోజు యూనియన్ మీటింగ్ పెట్టి ఆ అబ్బాయిని పిలిపించి కమలరాజుని పిలిపించామండి. పిలిపించి ప్రెసిడెంట్ గారు మాట్లాడారు. బాబు ఏంటి గొడవ ఏంటి, మరి నువ్వు ఎందుకు ఇలాంటివన్నీ పెడుతున్నావు ఏంటి అని అడిగితే మరి నాకు యూనియన్ ఏ రకంగా సహకరించట్లేదు అనేసి ఆ అబ్బాయి మాట్లాడాడు. 9 సార్లు యూనియన్ మీటింగ్ పెట్టా మళ్ళీ సహకరించట్లేదు, ఇవన్నీ చెప్తున్నావు ఏంటి అంటే యూనియన్ వల్ల నాకు ఏ ఉపయోగం లేదు, నేను ఎస్సీ ఎస్టీ కేసు ఆల్ట్రాసిటీ కేసు పెట్టుకున్నాను, దాంతో నేను చూసుకుంటాను, మీరు నాకేం ఉపయోగపడతలేదు, నేను చేయవలసింది చేసుకుంటాను, నాకు న్యాయం జరగలేదు అయ్యి అనేసి మాట్లాడాడండి. దాని నిమిత్తం మేము అందరం పిలిచి మాట్లాడాం. ఆ అబ్బాయి ఇలా రేట్లు అధికంగా తీసుకోవడం, ఇంకోటి ఏంటంటే తలపొకరగా సమాధానం చెప్పడం, మాకు సాయం చేసి గవర్నమెంట్ పెట్టిన రేట్లు కూడా అధిగమించి వెళ్ళడం వల్ల మాకు ఇబ్బంది అవుతుందని చెప్పడం వల్ల మరి అబ్బాయి మాకు చాలా ఇబ్బంది తీసుకొచ్చాడు. కాబట్టి మరి ఆ అబ్బాయి విషయంలో ఏదన్నా ఖండించాలనేసి మేము అడిగాం. ఇది జరిగిన విషయం అండి.